మీరు దేవుని ప్రేమను రుచి చూచిన వారైతే మీ మాటలు ఇతరులకు ఆశీర్వాదకరంగాను రూఢిగాను పనిచేస్తాయి. అందుకే ఈరోజు సామెతల గ్రంథం 22వ అధ్యాయం 11వ వచనములో ఉన్న ఆ శ్రేష్టమైన వాగ్దానాన్ని ధ్యానం చేయమని దేవుడు మనకు దయచేస్తూ ఉన్నారు. అక్కడ ఏం రాయబడింది? హృదయ శుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడగును. వాగ్దానముల అన్నింటిలోకెల్లా ఇది ఒక వింతైన వచనం. ఎందుకు అనంటే, ఎవరు రాజుని ఈ లోకములో స్నేహితునిగా కలిగి ఉండేది? వాక్యంలో చెప్పబడింది హృదయ శుద్ధిని ప్రేమించుచు. అంటే ఒక మనుష్యుని యొక్క జీవితంలో నుండి బయటికి వెడలే ప్రవర్తన, మాటలు చాలా సమయాల్లో పవిత్రంగా ఉండాలనుకుంటాం, పరిశుద్ధంగా జీవితాన్ని కొనసాగించాలనుకుంటాం. కానీ లోకంలో ఉన్న ఆశలు, ఆ లోకాశలు మంచి ఉద్దేశాలను చెదరిపోయేలా చేస్తాయి. ఒక్కో సమయంలో పవిత్రంగా ఉండాలనుకుంటాం, కానీ ఇహలోక మాలిన్యము, అది స్నేహితుల రూపంలోనో లేకపోతే ఫోన్ రూపంలోనో, అది వ్యక్తిగత ఆలోచన రూపకంగానో మనిషి యొక్క మనస్తత్వాన్ని, మనస్సాక్షిని పాడు చేస్తున్నాయి. కానీ ఇటువంటి సమయాల్లో సాధ్యమా పవిత్రమైన మనస్సాక్షిని కలిగి ఉండటం, హృదయ శుద్ధిని ప్రేమించుచు అలాగా ఉండటం, కొనసాగించటం సాధ్యమా అనంటే మనుష్యునికి అది అసాధ్యమే. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఎదుట వచ్చి మనము ప్రభు సన్నిధిలో ఆశతో మనం అడిగినప్పుడు, ప్రభువా హృదయ శుద్ధిని ప్రేమించుటకు నాకు యోగ్యతను దయచేయండి అని ప్రభు సన్నిధిలో మనము మన హృదయాన్ని పెట్టినప్పుడు, దేవుడు మన హృదయ వాంఛను ఎరిగిన వాడై తప్పనిసరిగా మనలను మారుస్తాడు, రూపాంతరపరుస్తాడు. అంతకు మునుపు మీ హృదయం కఠినమైన రాయి అయినప్పటికీ ఇప్పుడు ఆయన, మీరు ఆశించారు, ఆకాంక్షించారు గనుక ఆ కఠినమైన రాయిని అమూల్యమైనటువంటి ముత్యపు రాయిగా ఆయన మార్చగలడు. అంతటి స్వభావాన్ని, పరిశుద్ధతను ప్రేమించగలిగిన మనస్సును దేవుడు మనకు ఈ లోకములో దయచేస్తాను అని అంటున్నాడు. అందుకొరకు దేవుణ్ణి మనం అడగవలసిందే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మొదటి కార్యము హృదయ శుద్ధిని ప్రేమించటము. అది మనకు కావాలి, ప్రభు యొద్ద అడగాలి. మనకు అసాధ్యమే, కానీ ప్రభు యొద్ద అడిగినప్పుడు ఆయన మనలను రూపాంతరపరుస్తాడు, ఆ విధమైన మార్గాల్లో నడిపిస్తాడు. రెండవ కార్యాన్ని మనం చూస్తున్నప్పుడు దయగల మాటలు పలికేవారిగా ఉండాలి. దయగల మాటలు పలికేవారిగా ఉండాలి అంటే విషపూరితంగా మాట్లాడటం కాదు. మనం నోరు తెరిచామంటే అవతలి వ్యక్తి గాయపడేటట్లు, బాధపడేటట్లు, మానసిక క్షోభ అనుభవించేటట్లుగా కాదు, విషపూరితంగా కాదు. దయగల మాటలు. మీకంటే పెద్దవారు ఉన్నప్పుడు వారిని గౌరవపూర్వకముగా, మర్యాదపూర్వకంగా మాట్లాడండి. మీకంటే చిన్నలు ఉన్నప్పుడు వారిని ఆశీర్వాదకరమైన మాటలతో మాట్లాడండి. మీతో ఉన్న వారిని మీరు బలపరిచేటటువంటి మాటలతో, ఘనపరిచేటటువంటి మాటలతో, దైవికమైనటువంటి మాటలతో మీ సాక్ష్యమును లేదా యేసయ్యను గూర్చిన మంచి మాటలను మీరు ఇతరులతో మనఃపూర్వకంగా షేర్ చేసుకున్నప్పుడు దేవుడు వారి పట్ల మిమ్ములను ఆకర్షణీయంగా మారుస్తాడు. వారు ఎంతమందిలో ఉన్న వారు మిమ్మల్నే కోరుకునేటట్లుగా ఆకర్షణీయముగా మారుస్తాడు. మీరు రాజులకు ఆకర్షణీయంగా మార్చబడతారు. మీతో ఉన్న సమకాలికులకు మీరు ఆకర్షణీయముగా మార్చబడతారు. ఎందుకు అంత ఆకర్షణీయము అనంటే, ఇది దేవుని యొక్క స్వభావాన్ని ప్రతిబింబించేదై ఉంది. ఇది దేవుని యొక్క స్వభావము కనుక దీనికి అంత ఘనమైన గుణం, ఇది దేవుని లక్షణం. మనం అది కలిగి ఉన్నప్పుడు ఈ లోకములో దేవునిని అక్షరాల ఆయన మనస్సును
మనం ప్రతిబింబింప చేసినట్లే. మనం దేవుని వలె ఈ లోకములో పవిత్రంగా దయగల మాటలు పలుకుచు బ్రతకటానికి ఆశిస్తే దేవుడు కూడా మనకు సహాయము చేసే దేవుడుగా ఉంటూ ఉన్నాడు. ఎంతమందిలో ఉన్న మిమ్మల్ని ప్రత్యేకముగా మీ గౌరవం పెంచుకునే విధంగా ఆకర్షణీయముగా, అనేకులకు దైవిక ఆకర్షణీయముగా మీరు ఉండేటట్లుగా మిమ్మల్ని మీరు మార్చుకోవలసినదిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. ఈరోజు వాగ్దానం ద్వారా ఈ మాటలు మీకు దేవుడు తెలియజేస్తున్నాడు. ఇక ఎంతకాలం ఇతరులకు బాధాకరంగా, ఇతరులకు గాయపడే విధంగా, ఇతరుల జీవితాలను దెబ్బతీసే విధంగా ఇంకెంతకాలం? కాబట్టి మనము తీర్పులోకి రాకమునుపే, దేవుని ఉగ్రత దిగి రాకమునుపే, ప్రభు యొక్క రాకమునుపే మనము దేవుని సన్నిధిలో నిత్యానిత్యములు ఉండునట్లు, ఇహమందును పరమందును దేవుని సన్నిధిలో ఆత్మీయముగా మన స్థానము స్థిరపరచబడేటట్లుగా వైదొలగకుండా ఉండాలి అనంటే ఖచ్చితముగా మనము నిమ్మలముగా, దైవికముగా, పవిత్ర హృదయములో నుండి మర్యాదపూర్వకమైన దైవికమైన మాటలు ఇతరులకు దైవిక బలాన్ని కలగజేసేటటువంటి మాటలు మాట్లాడినప్పుడు ఆ మాటలు ఇతరుల జీవితాల్లో రూపాంతరపరుస్తాయి, ఇతర జీవితాలను ఆశ్చర్యపరుస్తాయి, ఆశీర్వదిస్తాయి. దేవుని క్రియ అక్కడ కొనసాగుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. అందుకే ఈరోజు మీరు అడగాల్సింది, ప్రభువా నా భాషను మార్చండి, నా వేషధారణను తీసివేయండి, నా వాక్కును మార్చండి, కృపా సహితముగా నన్ను దిద్దండి, నా జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చండి అనేకులకు అని దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. దావీదు కూడా రాజుకు ఎంతో సన్నిహితుడుగా, రాజు దృష్టిలో అనుగ్రహము పొందినవాడే. ఆమేన్. రాజు అనంటే ఈ దేశపు పెద్ద కావచ్చు, రాష్ట్రానికి పెద్ద కావచ్చు, గవర్నమెంట్కి పెద్ద కావచ్చు, కేంద్రానికి పెద్ద కావచ్చు. అలాగే మీరు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే మీకు మీ సీట్లో ఉన్న బాస్ ఆయనే మీకు ఒక రాజుగా ఉండొచ్చు. ఒకవేళ మీరు ఒక కుటుంబ సభ్యులైతే మీ కుటుంబంలో ఉన్న పెద్ద దిక్కు ఆ తండ్రి లేకపోతే ఆ తల్లి మీకు ఒక రాజు స్థానములో ఉండొచ్చు. వారి విషయములో వారిని ఆకర్షించుకునే విధముగా ఈ విధంగా నడవమని ప్రభు సెలవిస్తున్నాడు. దాని వలన మీ సాక్ష్యాన్ని దేవుడు మరింత పరిమళ వాసనగా చేయునుగాక. గాడ్ బ్లెస్ యు. ఈ మాటలు మీ వినికిడిలో దీవెనకరమగునుగాక.